వచ్చా, నీ ఇంటికి వచ్చా, అట్లుకి వచ్చా, నీ పుట్టినకి వచ్చాను. నీ మూతి మీద మీసం అయితే మలతడం అయితే మగడం అయితే రారా తెచ్చుకుంటావు. కత్తులతో కాదరా, కంటి చూపుతో చంపేస్తాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కుమారస్వామి మరీ పెట్టారా మన లక్ష్మీనరసింహ చంపారు. ఈ కళలో మంట చూసావా? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కళలో వేడి చూసావా? వెతురుత్తి విరిచేస్తావు. సౌండ్ మారినట్రా ఊ అను. నాకు భయం అవుతుందిరా. అందరూ నన్ను ఒరే యారా గాడిదా చంటికోరోడా ఇలా రారా చంటి చంటికోరోడా అని పిలవాలను. కోట్ల మంది నా రేవులు నరేంద్ర మోదీకి వెళ్ళారా నియామకాలు. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? హాయ్ అండి. మన సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఉన్నారు కదా, వాళ్ళ మూవీస్లో ఎవరి స్టోరీస్ బాగుంటాయి? నేను పర్సనల్గా నాగార్జున ఫ్యాను కాబట్టి ఇప్పుడు న్యూట్రల్గా మాట్లాడుకుంటే పక్కన పెడితే మాత్రం నాకు నాగార్జున సినిమాలు అంటే ఇష్టం. నాగార్జున స్టోరీ సెలక్షన్ అంటే స్టార్ చిరంజీవి బాలకృష్ణతో పోలిస్తే స్టార్ కాకపోవచ్చు, కానీ నేనైతే నాగార్జున ఫేవరెట్ కాబట్టి నాగార్జున నాకు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం? నాగార్జున చిన్నప్పటి నుంచి కూడా నాగార్జున సినిమాలు కానీ అంటే కొత్తదనం సెలెక్ట్ చేసుకుంటాడు. హిట్ ఫ్లాప్లు కొత్తదనం కోరుకోడు, కలెక్షన్స్ కోరుకోడు, పొజిషన్స్ కోరుకోడు. అతను జస్ట్ క్యారెక్టర్ కోరుకుంటాడు, దాన్ని తగ్గట్టుగానే సినిమా తీస్తాడు. అంటే సినిమాకి సంబంధం ఉండదు. అంటే ఇంత చిన్నప్పటి నుంచి చూసుకున్నా కానీ, అన్నమయ్య నుంచి చూసుకున్నా కానీ, ఒక సినిమా అయిపోయినాక అదే జోనర్లో చేయడు, సేఫ్ జోన్లో ఉండడు, రిస్క్ తీసుకుంటాడు. కాబట్టి నాగార్జున అంటే చాలా ఇష్టం. బ్యాడ్ లక్ ఇప్పుడు ఏంటంటే నాగార్జున ఫామ్లో లేడు. చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ ఎప్పటి నుంచో సాగుతుంది, ఇప్పుడు కూడా అట్లానే సాగుతుంది. మన 2020 లాక్డౌన్ ముందు వరకు కూడా చూసుకుంటే చిరంజీవి సెలెక్ట్ చేసుకునే స్టోరీ సెలెక్షన్ కానీ, చిరంజీవి బాక్స్ ఆఫీస్ కానీ సూపర్గా ఉండేది. 2020 తర్వాత ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత చూసుకుంటే బాలకృష్ణ శాఖం మొదలైంది అనిపిస్తుంది. అంటే ఒక అఖండ కావచ్చు, తర్వాత వీరసింహారెడ్డి కావచ్చు, ఇంకోటి భగవంత్ కేసరి, మొన్న వచ్చిన డాక్ మహారాజు కావచ్చు, ఇంకోటి ఓటీటీ అహాలో అన్స్టాపబుల్ కావచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఇంత హ్యూజ్ సక్సెస్. అంటే 60 సంవత్సరాలు దాటిన ఇండియాలో ఏ హీరోకి కూడా ఇంత వరుసగా పెట్టి క్రేజ్ పెరుగుతా అనేది ఏ హీరోకి లేదు. ఒక మాటలో చెప్పాలంటే లాక్డౌన్ తర్వాత బాలకృష్ణ శాఖం మొదలైందని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బాలకృష్ణ శాఖం మొదలైందో చిరంజీవి స్టార్డమ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. చిరంజీవి సెలెక్ట్ చేసుకునే కథలు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయంటే యంగర్ జనరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఇద్దరు కూడా 65+ ఏజ్ ఉన్న హీరోస్. 2020 ముందు బాలకృష్ణ ఎలా అయితే యువకుల్లా కనపడాలని అటువంటి రోలర్ కానీ ఏదేందో కథలు సెలెక్ట్ చేసుకొని ఫ్లాప్ అయితే, అదే తప్పు 2020 తర్వాత చిరంజీవి చేస్తున్నాడు. అందుకనే చిరంజీవి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు అనిపిస్తుంది. రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి స్టోరీ సెలక్షన్ బోలా శంకర్ కానీ ఇవన్నీ చూసుకుంటే తన ఏజ్ తగ్గట్టు పాత్ర అనేది కనిపించట్లేదు. ఇప్పుడు బాలకృష్ణ చూడండి మారిపోయాడు 2020 తర్వాత. అఖండ చూడండి తన ఏజ్ తగ్గట్టు, వీరసింహారెడ్డి తన ఏజ్ తగ్గట్టు, భగవంత్ కేసరి ఒక డాక్టర్కి ఫాదర్ లాగా నటించాడు. ఇవన్నీ చూసుకుంటే ఏజ్ తగ్గట్టు క్యారెక్టర్, స్టోరీ సెలక్షన్ కూడా బాగా ఆచితూ చెంచుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ బాలకృష్ణ శాఖం మొదలైంది. బాలకృష్ణ సెలక్షన్ కథల సెలక్షన్ కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి వర్సెస్ బాలకృష్ణలో ప్రజెంట్ అయితే బాలకృష్ణ పై చేసి సాధిస్తున్నాడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అయితే ఇప్పుడు మన సీనియర్ హీరోస్ ఉన్నారు కదా, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మూవీస్లో ఎవరి స్టోరీస్ బాగుంటున్నాయి? అందరి స్టోరీస్ బాగానే ఉంటాయి. అంటే వాళ్ళ స్టోరీ సెలక్షన్ ఇప్పుడున్నటువంటి ఏ సినిమాల గురించి, అఖండ 2 గురించి, తర్వాత సుంబర గురించి, తర్వాత వెంకటేష్ గారిది ఏముంది, ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు అది కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ చిరంజీవి గారిది విశ్వంబర, బాలకృష్ణ గారిది అఖండ 2. విశ్వంబర బాగుంటుంది, అఖండ 2 కూడా బాగుంటుంది. విశ్వంబర ఏంటంటే అది ప్యాన్ ఇండియా మూవీ. ఇది మన అఖండ 2 ఓన్లీ మన ప్రాంతీయ చిత్రం. 2 రాష్ట్రాల్లో బాగా చూస్తారు ఆ సినిమాని. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ అంటే ఏంటంటే మైథలాజికల్ మూవీస్ చాలా అద్భుతంగా హిట్ అవుతున్నాయి. 1000 కోట్లు కూడా సంపాదిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు కూడా జై హనుమాన్ గట్ట వచ్చి బ్రహ్మాండమైన హిట్టే చేసుకుని, ఎప్పుడూ లేనటువంటి చిన్న హీరోలు కూడా స్టార్ ఇండియా స్టార్స్ అయిపోయారు. కాబట్టి విశ్వంబర మాత్రం గట్టి హిట్ కొడుతుంది.
అలాగే బాలకృష్ణ గారు ఈ 2 రాష్ట్రాలు కూడా మామూలుగా ఊపుడు గట్టిగా ఊపుతాడని నమ్ముతున్నాం. అయితే ఈ మన సీనియర్ హీరోస్లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎవరంటే నేను చిరంజీవి గారు అభిమాని కాబట్టి చిరంజీవి అంటాను. బాలకృష్ణ అంటే ఇష్టం కాబట్టి బాలకృష్ణ గారు ఇష్టం అంటాను. సరే, వాళ్ళ కోసం ఒక డైలాగ్ చెప్పండి. వాళ్ళ ఎవరిది? బాలకృష్ణదైనా సరే, చిరంజీవిదైనా సరే. డైలాగ్ చెప్పడానికి నేను చాలా స్టేజ్ ఆర్టిస్ట్ అమ్మా, చాలా పెద్ద డైలాగ్ చెప్తాను కానీ వద్దులే సినిమా డైలాగ్ నాకు. అయితే ప్రెసెంట్ నాగార్జున మూవీ కూలీ ఉంది కదా, దాంట్లో నాగార్జున విలన్ గా కూడా కనిపిస్తారని చెప్పేసి టాక్ వస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే మంచి సినిమా అంటున్నారు, చూద్దాం. ఇప్పుడు మనకి అంటే హీరోగానే కాకుండా విలన్ గా కూడా కనిపిస్తారు అని. మనం చేయొచ్చు, తప్పండి, ఆర్టిస్టే కదా. విలన్గా చేసినా హీరోగా చేసినా అద్భుతమైన నటులు వాళ్ళు. ఖచ్చితంగా మెప్పిస్తారు, ఒప్పిస్తారు, మన దగ్గర ఉన్న క్యాష్ కొట్టేస్తారు. అయితే మన ఇంకా చిరంజీవి కానీ వీళ్ళు ఎందుకు విలన్గా నటించలేకపోతున్నారు అంటే ఇప్పుడున్నటువంటి వీళ్ళు బాగా ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే విలన్గా వెళ్ళరు. కొంచెం ఏదన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. చిరంజీవి గారు ఫస్ట్లో పునమ్నాగ్ చేశాడు, విలన్గానే చేశాడు. ఎందుకంటే అప్పుడు అంత క్రేజ్ లేదు కాబట్టి. ఇప్పుడు బాగా క్రేజ్లో హీరోగానే చూడగలుగుతాం, విలన్గా చూడలేం కాబట్టి విలన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని బట్టి సినిమా తీస్తారు. ఇలా ఇదే డైలాగ్ బాగుందబ్బా. బాలకృష్ణ, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, అట్లు వచ్చా, నీ పుట్టినకి వచ్చాను. నీ మూతి మీద మీసం అయితే మలతడం అయితే మగడం అయితే రారా తెచ్చుకుంటావు. కతురుతో కదరా, కంటి చూపుతో చంపేస్తాను. చెప్పట్లే కుమారస్వామి మరీ పెట్టారా మన లక్ష్మీనరసింహ చంపారు. ఈ కళలో మంట చూసావా, ఈ కళలో వేడి చూసావా, వెదురుతి విరిచేస్తావు. సౌండ్ మారిందట, ఊ అందరూ నన్ను ఒరే యారా 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 గాడిదా చంటుకోరోడా ఇలా రారా చంటుకోరోడా అని పిలవాలను. కోట్ల మంది నా ఎవరు నరేంద్ర మోడీకి వెళ్ళారా. మన సీనియర్ హీరోస్ ఉన్నారు కదా, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వాళ్ళ మూవీ స్టోరీ సెలక్షన్ ఎవరిది బాగుంటుంది? సీనియర్లో వచ్చేసరికి మాస్క్ వచ్చి చిరంజీవి బాగుంటుంది, బాలకృష్ణ బాగుంటుంది. క్లాస్ వచ్చి వెంకటేష్, అలాగే మన నాగార్జున బాగుంటుంది. లవ్ స్టోరీస్ వీళ్ళిద్దరికి సెట్ అవుతాయి. ఫ్యామిలీస్ వెంకటేష్ సెట్ అవుతాయి బాగా. ఓకే, వాళ్ళలో మీకు ఇష్టమైన హీరోస్ ఎవరు? నాకు ఇష్టమైన హీరో అంటే వెంకటేష్. ఫ్యామిలీ పరంగా మంచి స్టోరీస్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ బాగా ఇష్టం మీకు? చెప్పినా కదా, అదే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. అన్నీ ఇష్టము. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఫైట్లు ఇష్టము, సాంగ్స్ ఇష్టము, లవ్ ఇష్టము, అన్నీ ఉంటాయి. అంటే ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న కూలీ మూవీలో నాగార్జున మొన్నటి వరకు అయితే హీరోలాగా ఉన్నారు, ఇప్పుడు విలన్ లాగా కూడా కనిపిస్తారని చెప్పేసి టాక్ వస్తుంది. దానికి మీ అభిప్రాయం ఏంటి? చూద్దాం, అలా ఆ యాంగిల్ కూడా ఎలా ఉంటుందో చూడాలని ఉంది మాకు కూడా. అంటే అలా మన చిరంజీవి వీళ్ళు కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని. చేయొచ్చు, యాక్టర్స్ అన్నాక ఏ యాక్టర్ అయినా పరికాపరేషన్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకు ట్రై చేయట్లేదు అనుకుంటున్నారు? చేస్తారు, వాళ్ళకి ఛాయిస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే, అలా అనమాట. మీకు ఇష్టమైన హీరో డైలాగ్ చెప్పండి ఏదైనా. నాకు ఇష్టమైన చాలా మంది, అందరూ ఇష్టమే, ఎవరు ఇష్టమని కదా చెప్తాం. అందరూ సీనియర్ హీరోస్ చెప్పాను కదా, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అని. వాళ్ళలో మీకు ఇష్టమైన హీరో డైలాగ్ అనుకుంటున్నాను. నాకు ఇష్టమైందంటే చిరంజీవి ఇష్టం. ఏదైనా మీకు డైలాగ్ చెప్పండి వాళ్ళకి. డైలాగ్ ఏం డైలాగ్ ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. మన సీనియర్ హీరోస్ ఉన్నారు కదా, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వాళ్ళ స్టోరీ సెలక్షన్ ఎవరిది బాగుంటుంది? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో అయితే నాకు బాలకృష్ణ గారు బాగుంది. సో ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది, స్టోరీ తగ్గట్టు ఆయన యాక్షన్ కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చిరంజీవి మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, కానీ బాలకృష్ణవి మాత్రం అన్నీ హిట్ అవుతున్నాయి. దానికి ఎందుకంటారు? ఎందుకంటే స్టోరీ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల అది దాని డైరెక్టర్ కూడా స్టోరీ బాగా రాసుకుంటే బాగుంటుంది. బట్ ఆయన ఎందుకో మాస్టర్ అంటే ఒక క్రేజ్. సో అట్లాంటిది ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి మూవీ కూడా కొంచెం ఫ్లాప్ వస్తుంది. సో అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అయితే మన నాగార్జున ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న మూవీ కూలీ మూవీలో విలన్గా కూడా కనిపిస్తున్నారనే టాక్ వస్తుంది. దానికి మీ అభిప్రాయం ఏంటి? ఇంకా మన సీనియర్ హీరోస్ చిరంజీవి అయినా వీళ్ళు ఎందుకు ట్రై చేయట్లేదు విలన్ లాగా?
విలన్గా ట్రై చేయట్లేదంటే ఆయనకున్న క్రేజ్కి ఏ క్యారెక్టర్ చేసినా సెట్ అవుతుంది. కానీ వాళ్ళు ఎందుకో ఆలోచిస్తున్నారన్నది మనం తెలుసుకోవాలంతే. సో కానీ నాగార్జున గారు విలన్గా క్యారెక్టర్ చేస్తున్నారంటే చాలా వరకు కూడా సూపర్. ఎందుకంటే ఎప్పుడో నేను శివ మూవీలో చూశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చూస్తాను. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ మరి? నేనైతే ఎక్స్పెక్టేషన్ అయితే చెప్పవలసిన లేదు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? అంటే మీకు నాగార్జున అంటే ఎక్కువ ఇష్టమా? నాగార్జున గారు అంటే ఎక్కువ ఇష్టం అంటే ఐ లైక్. ఓకే, నాగార్జున గారి డైలాగ్ చెప్పండి ఏదైనా. నాగార్జున గారి డైలాగ్ అంటే నాకు బాగా ఇష్టమైంది చాలా ఉంటాయి. అందులో ఏం చెప్తాం అయింది అంటే ఏం చెప్పరా? సంతోషం మూవీలోనే డైలాగ్ ఉంటుంది కదా, అది ప్రేమించాక పెళ్లి చేసుకుంటాం కానీ పెద్దవాళ్ళు తీరా ఒప్పుకోకపోతే ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు అనేసి. ఆ డైలాగ్ ఇష్టమా? అదే హీరోయిన్ చనిపోద్ది కదా, Okay, సో okay. పెయిన్ఫుల్గా చెప్తారు కదా, సో డైలాగ్ చాలా ఇష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. హాయ్. ప్రెసెంట్ మన సీనియర్ హీరోస్ ఉన్నారు కదా, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. స్టోరీ సెలక్షన్ ఎవరిది బాగుంటుంది? మీకు జాంగ్రీ కావాలా, లడ్డు కావాలా, కారబుంది కావాలి, ఇలా అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక్కొక్కటే ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుందండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళ నలుగురు కూడా ఈ యొక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు. సో నలుగురు కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళే. తెలుగు సినీ పరిశ్రమ ఇవాళ నడుస్తుందంటే వీళ్ళ నలుగురి మీద ఆధారపడి ఉంది, అది ఇక్కడ వాస్తవం. మరి వీళ్ళలో కంపేర్ చేసుకుంటే కూడా చిరంజీవి గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి వీళ్ళలో. ఎలాగంటే చిరంజీవి గారు అనేటువంటి ఆయన చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన ఆయన. ఒక సాధారణ మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చి చదువుకొని సినిమా ఫీల్డ్ ఎంటర్ అయ్యి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ విలన్ వేషాలు వేసి క్రమంగా పెరిగారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఫ్యాన్స్ బేస్ చిరంజీవికి ఉంది. మెగా ఫ్యాన్స్ అనే పేరుతో ఇప్పుడు ఉన్నారు. మెయిన్ చిరంజీవి గారు ఏంటంటే ఆయన డ్యాన్స్లకు ప్రసిద్ధి. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు లాగా కూడా ఎవరు డ్యాన్స్ చేయలేరు, అది వాస్తవం. ఈవెన్ అక్కినే నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పడం జరిగింది. అక్కినే నాగేశ్వరరావు గారు అంటే ఎవరు? నాగార్జున వాళ్ళ నాన్నగారు. ఆయన కూడా చెప్పడం జరిగింది చిరంజీవి గారి డ్యాన్స్ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారంట, ఏంది ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు చిరంజీవి అని. సో చిరంజీవి గారి సినిమాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా కూడా ఒక మాస్ సాంగ్స్ ఖచ్చితంగా ఉండాలి, ఒక వర్షప్ పాట ఉండాలి, ఇక హీరోయిన్ అందచందాలు చూపిస్తారు. హీరోయిన్ కంటే కూడా హీరో చిరంజీవి గారు అద్భుతమైన స్టెప్స్ వేస్తారు ఆయన. సో ఖచ్చితంగా కూడా 4 సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫైట్స్, చిరంజీవి గారికి ఇంకా ఫైట్స్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ డూపర్ ఫైట్స్ ఉంటాయి, రివెంజ్ ఫార్ములా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిలో ఉంటాయి. ఈయన ఏంటంటే కింద స్థాయి నుంచి పైకి రావడం వల్ల డెడికేషన్తో కూడా ఈ యొక్క సినిమా సెలక్షన్ జాగ్రత్తగా చేసుకొని ఒక టీం వర్క్ లాగా, ఇదివరకు అల్లు అరవింద్ గారు ఉండేవారు, వీళ్ళందరూ కూడా కలిసి చేసి ఈ రోజున ఒక అగ్ర కథానాయకుడు కూడా వెలుగొంటున్నారు ఆయన. ఇక మిగతా ముగ్గురు కూడా తీసుకున్నట్టయితే నాగార్జున గారు ఉన్నారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. వీళ్ళు ముగ్గురు గోల్డెన్ స్పూన్తో పెరిగిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు కాదు, వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు. ఒక పెద్ద సినిమా స్టార్ ఎన్టీ రామారావు గారి యొక్క కుమారుడు బాలకృష్ణ గారిని క్రమక్రమంగా ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారంటారు. కానీ బాలకృష్ణ గారు కూడా ఈ యొక్క ఫ్యాక్షన్ ఇటువంటివి ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే అత్యంత పౌరుషం గల సినిమాలు, ఫైట్స్. రీసెంట్గా రజనీకాంత్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా కొట్టంగానే ఏది కార్లు ఎగిరి అవతల భయపడతాయి, ఈయన లాగేస్తుంటాడు, ఇట్లా కొట్టంగానే 4 వెళ్ళి అవతల భయపడతారు. ఇంకా రీసెంట్గా కూడా సినిమాలో కూడా చూస్తున్నారు, ఇప్పుడు అఖండ 2 రాబోతుంది, ఆయన మెడ చుట్టూ తిప్పుతూ ఉంటాడు, టకటకడ అందరూ పడిపోతుంటారు. ఎటువంటి సీన్లు పెట్టినా సరే పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉంది, అది ఒక బాలకృష్ణ గారికే ఉంది, ఇంకెవరు చేసినా యాక్సెప్ట్ చేయాలి అటువంటి ఫైటింగ్స్. బాలకృష్ణ చేయాలి అటువంటి ఫైటింగ్స్. ఆ డైలాగ్స్ కూడా మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, ఇటువంటి డైలాగ్స్ అసలు బాలకృష్ణనే, ఇంకెవ్వరు చేయలేరు, ఒక బాలకృష్ణ వల్లే సాధ్యం అది. సో ఖచ్చితంగా కూడా బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ రకమైనటువంటి ఫైటింగ్స్ అయితేనేమి, స్టెప్స్ కూడా ఇరగదీస్తారు బాలకృష్ణ గారు. ఆయన ఏజ్ ఇప్పుడు వయసుతో పెద్దవాళ్ళు అయ్యారు, మామూలు పెద్దవాళ్ళు అయ్యారు కదా అందరూ హీరోస్ కూడా. అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు డ్యాన్స్ చూస్తే అబ్బాయి ఈయన ఎలా చేయగలుగుతున్నాడు అందరికీ కూడా ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఇంకా మరి వెంకటేష్ గారి గురించి వచ్చామనుకోండి, వెంకటేష్ గారు కూడా ఆయన రామానాయుడు గారి ద్వారా వచ్చారు, క్రమంగా సినిమాలు కూడా చేసుకుంటూ రావటం జరిగింది. క్రమంగా ఆయన ఏంటంటే ఇక కుటుంబ ఫ్యామిలీ చిత్రాలు, కామెడీ వీటిల్లో కూడా క్రమంగా వెళ్ళిపోయారు.
ఖచ్చితంగా ఆడ ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలని ఇట్లా రకరకాలుగా కూడా లేడీ ఓరియంటెడ్ కూడా తీసుకోవడం కూడా ఆయన యాక్ట్ చేయడం జరుగుతుంది. ఆయన సినిమాలు కూడా రీసెంట్గా కూడా చూసినట్లయితే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా, ఇద్దరు హీరోయిన్లను పెట్టుకొని చాలా కూడా కామెడీ చేస్తూ రొమాన్స్ చేస్తూ వెంకటేష్ గారి స్టైలే వేరు అసలు. సో కొన్ని పాత్రలు కూడా ఆయనే చేయాలి, అవి వేరే ఎవరు కూడా చేయలేరు, ఎవరిది వాళ్ళది ఉందన్నమాట. ఇంకా చివరెవరు మన వెంకటేష్ నాగార్జున గారు. ఇంకా నాగార్జున గారు వేస్తే ఆయన ఒక లవర్ బాయ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇదివరకు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, రెండు కళ్ళగా ఉండేవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఉంటే ఈయన నాగేశ్వరరావు గారు రొమాన్స్ అనమాట, అన్ని రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేసేవారు. ఇక ప్రేమకు సంబంధించినవి, ఈ యొక్క లవ్ సంబంధించినటువంటి ఎక్కువ చేసేవాళ్ళు నాగేశ్వరరావు గారు. తర్వాత కూడా లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాలు కూడా చేశారు ఆయన. సో క్రమక్రమంగా ఆయన ద్వారా వచ్చిన నాగార్జున గారు కూడా ఇట్లా ఇక ప్రేమకు సంబంధించిన సినిమాలు ఎక్కువ చేశారు. ఒక గీతాంజలి సినిమా చూస్తే తినేమి, ఒక శివ సినిమా, ఇటు వేట్లో చూసినా సరే లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆయన కూడా ఒక రొమాంటిక్ హీరో. ఈ సినిమాలన్నిటి ద్వారా కూడా దాంతో కూడా సొంత సినిమాలు కూడా కొన్ని తీశారు. ప్రతి సినిమాలో కూడా ఆయన ఏంటంటే ప్రేమకు సంబంధించిన డైలాగులు, హీరోయిన్ అందచందాలను పొగడటం ఇటువంటివి ఉంటాయి. కొన్ని యాక్షన్ సినిమాలు తీసినప్పటికి కూడా నాగార్జున గారికి అనుకున్నంత సక్సెస్ కాలేదు అందులో. సో ఖచ్చితంగా కూడా ఈయన సినిమాల్లో ఏంటంటే రొమాంటిక్ సినిమాలు ఎక్కువ ఉంటాయి. ఈ క్రమంగా కూడా చూసుకుంటూ వస్తే ఏంటంటే ప్రస్తుతం ఆయన కొంచెం మార్కెట్ తగ్గింది అని కూడా, ఎందుకంటే ఆయన బిగ్ బాస్కి పోవటం, కొన్ని షోలో చేయడం ద్వారా ఇంకా బయట జరిగిన కొన్ని సంఘటనలు ఆయన యొక్క దాన్ని పడగొట్టడం, ఇవన్నీ కొన్ని జరిగిన ఎన్కన్వెన్షన్ పడగొట్టడం ద్వారా కొంత మార్కెట్ తగ్గింది. కానీ ఆయన సొంత సినిమాల ద్వారా కాకపోతే కొన్ని కింగ్ సినిమా ఉంది, ఆ సినిమాలో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఆయనది. మనం సినిమా ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అద్భుతమైనటువంటి సినిమాలు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. మరి రీసెంట్గా చూసినది కుబేరాలో ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఆయన యాక్షన్ ఉంది. ఖచ్చితంగా కూడా కుబేరాలో నాగార్జున గారి నటనకు కూడా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనుష్ గారు కూడా అద్భుతంగా కూడా నటించారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తర్వాత ఈ యొక్క నలుగురు, చిరంజీవి గారు, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున గారు, నాగ్, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి హీరోలు. మీరు దయచేసి మీకు లడ్డు కావాలా, జాంగీర్ కావాలా నన్ను అడగండి, నాకు అన్నీ ఇష్టమే, నేను అన్నీ తింటాను, ఒక్కొక్కటి ఫ్లేవర్. సో అన్ని స్టోరీస్ బాగుంటాయి. చిరంజీవి గారు చేసి చిరంజీవి గారు చేయగలరు. అలాగే నాగార్జున గారు ఒక గీతాంజలిలో నాగార్జున గారు తప్ప ఇంకెవరైనా చేయగలరా సినిమా? చేయలేరు. ఒక మనం సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతం అనమాట. అలాగే వెంకటేష్ గారు, నేను సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది, వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అది, అటువంటి సినిమా. ఈవెన్ ఇప్పుడు కుబేరా కూడా ఫస్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది, చిరంజీవి గారు రిజెక్ట్ చేశారు ఆ సినిమా. రిజెక్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారు వద్దన్న తర్వాత అది నాగార్జున గారు చేశారు. ఇందులో ఇప్పుడు నాగార్జున గారి నటనకు అందరూ కూడా 100% మార్క్స్ వేశారు. సో అవార్డు కూడా రాబోతుంది నాగార్జున గారికి. ఈ విధంగా మనం కూడా గమనించాం. ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2 చూడండి, బాక్స్ బద్దలవబోతున్నది, మొత్తం సినిమా హాల్ కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. అటువంటి సినిమా అసలు జనం లేచేసి ఒక పూనకాలు వస్తాయి, పూనకాలు వచ్చి అందరూ ఊగిపోతారు. అటువంటి విధంగా కూడా బాలకృష్ణ గారు అఖండ 2 ఉండబోతుంది. ఏదేమైనా అందరం కూడా అందరి హీరోలను వెల్కమ్ చేస్తున్నాం. అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు అవ్వాలని కోరుకుంటున్నాం.